తీసిపోయింది. కష్టం వస్తుందని నీకు పక్కకు జరుపును మావు, కష్టం వస్తుందని వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కష్టం అన్నమాట. అయితే ఎలా ఉంటుందో చూపెట్ట. ఈ బైక్ అయితే ఏర్పిస్తుడు అన్నమాట. వచ్చేసినమాట, నాకు కనబడతాను. వచ్చేసినమాట ఇంటికైతే, ఇంట్లోకైతే పోదాం గైస్. ఈ స్టే అయితే పోతుందా గైస్ ఆ ఇంటికైతే వచ్చేసినానమాట. అదే సుప్రభాత్ తీసుకో పైసా మీదికైతే పోతున్నాను అన్నమాట. నేను ఏంగా దారా నుద్దా ఇప్పుడైతే మీదికైతే పోతున్నాను అన్నమాట. నేనైతే మీది పోయి ఆ లొకేషన్ అయితే మీకు చూపెడతాను అన్నమాట. చూపెట్టి తీరుస్తా. దావురా నా ఓళ్ళేమన్నా దారా దారా ఏమైంది ఏమైందిరా? ఎందుకు తీసేస్తాం మరి. అదే మా ఫ్రెండ్ అయితే రారట, నేను ఒక్కని వెళ్తానన్నమాట. ఆ వ్యూ మీకు ఇలా ఉంటుందో చూపెడతానన్నమాట. ఆ వ్యూ మీకు ఒక ఫిల్టర్ని అయితే చూపెట్టిన ఆ రోజు. ఆ ఫిల్టర్ గురించి ఇప్పుడు గింతామన్నమాట. ఛాన్స్లో ఉంటే ఆ ఫిల్టర్కి ఏం కాదు. ఆ రోజు అలా చెప్పిన, ఇప్పుడైతే ఏం కాదు. రక్తం అంటుకున్న చికెన్కి పోయినా దాందమ్ము అయ్యో మా గణేష్ పందిరం మొత్తం అయితే కూలేసిపోయిందన్నమాట. మా పందిరం అయితే మొత్తం కూలిపోయింది గైస్. మొత్తం కూలిపోయింది అన్నమాట. ఆ పందిరం అయితే మొత్తం అయితే కూలిపోయింది గైస్. ఇలా అసలు ఎలా జరిగిందో నాకైతే అస్సలు అర్థం కాకూడలేదు. మన గణేశ్వరి ఇంటున్నారు. గణేశునిగా రేపు అనేది నిమజ్జనం అయితే చేసేస్తానన్నమాట. గణేశుని ఇలా అయిపోయి గణేశుని వాళ్ళు తెచ్చుకోలేనన్నమాట. నిమజ్జనం అయితే చేసేస్తానన్నమాట గైస్. మీరు ఒక సబ్స్క్రైబ్ ఒకటైతే కొట్టేయండి, మన లైక్ ఇంత కొట్టేయండి, ఫ్రెండ్స్ లాగైతే షేర్ చేసేయండి. ఈ వీడియోలో మళ్ళీ కలుస్తాం. నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుద్దాం. సబ్స్క్రైబ్ వీడియోస్.